వ్యూయర్స్, వెల్కమ్ టు మన దాబా కథలు. దాబా అంటే ధరణి భారతి. ఆల్రెడీ మనం పుట్టింటి వంటల సిరీస్లో భాగంగా కొన్ని వంటలు చూస్తున్నాం కదా. అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చేసిన వంటలు, అలాగే అమ్మ చేసిన వంటలు. అందులో భాగంగా ఈరోజు కొరమేను ఇగురు ఎలా చేసామో చూద్దాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. దానికోసం నేను ఆల్రెడీ మనకు కొరమేను ఫ్రై వీడియోలో చూపించాం కదా. పల్చగా ఉన్న ముక్కలు ఫ్రై కోసం కట్ చేయించుకున్నవి ఫ్రైకి పక్కన వదిలేసి మిగతా తలకాయ, తోక, మధ్య ముక్కలు, కొంచెం లావుగా ఉన్న ముక్కల్ని ఇగురికి వాడుకున్నాం. సో కొరమేను ఇగురు ఎలా చేయాలో చూద్దాం. కొరమేనుతో ఇగురు కానీ ఫ్రై కానీ బాగుంటుంది, పులుసు బాగోదు. కాబట్టి కొరమేను ఇగురు పెట్టాం. అయినా పులుసులు తగ్గించి ఇగురు కూరలు తింటేనే మంచిది. చింతపండు ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు కాబట్టి. కూరకు కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 4-5 ఉల్లిపాయలు ముక్కల కింద కట్ చేసుకున్నాము. టమాటోలు కూడా 2 టమాటాలు పెద్దవి ముక్కల కింద కట్ చేసుకొని ఒక 6 పచ్చిమిర్చి చీలికల కింద చీల్చుకొని ఉంచుకున్నాము. ఇప్పుడు ఏ ప్యాన్లో అయితే మీరు కూర వండుకోవాలనుకుంటారో అందులోకి తగినంత ఆయిల్ వేసుకోండి. నాకు ఇక్కడ ఒక ఫుల్ గరిట ఆయిల్ పట్టింది. అందులో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకుని చిటపటలాడించాలి. కరివేపాకు వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఫస్ట్, దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేయాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గేంత వరకు ఉంచాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలని మిక్సింగ్ జార్లో వేసి కొంచెం పేస్ట్లా చేయాలి. మరీ స్మూత్ పేస్ట్ అవసరం లేదు, ఇగురు కూడా కాబట్టి అది మగ్గిపోతుంది. ఇలా కొంచెం కచ్చాబచ్చాగా పేస్ట్లా చేసుకొని దాన్ని కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గే దానిలో వేసేసి వేయించుకోవాలి. టమాటా బాగా మగ్గిపోవాలి. మొత్తం యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో పేస్ట్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా కాసేపు వేయించండి. వీటన్నిటిలోంచి పచ్చివాసన అంతా పోయేదాకా వేయించాలి. అన్నంలోకి కలుపుకోవడానికి ఉండాలి కాబట్టి ఉల్లిపాయ టమాటాలు ఎక్కువగానే తీసుకున్నాం. కానీ చూసారా మగ్గినప్పటికి ఎంత అయిపోయిందో. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఆనియన్స్, టమాటా యాడ్ చేసుకోండి. మగ్గాక అది ఎంతో అవ్వదు, ఇగురు కూర కాబట్టి గ్రేవీ కావాలి కాబట్టి దాన్ని తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొరమేను ముక్కల్ని వేసేసుకొని కొంచెం పసుపు వేసి, అలాగే నా ముక్కలకి 2 స్పూన్ల కారం పడుతుంది, 2 స్పూన్ల కారం వేసుకున్నాను. మీ ముక్కలు తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. అలాగే తగినంత ఉప్పు, మీ రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. ముక్కల్ని, చేప ముక్కల్ని ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే అవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి విడిపోతాయి, కూరంతా ముక్కలు అయిపోతుంది. సో ఎక్కువ కలపకుండా చూసుకోవాలి ముక్కల్ని యాడ్ చేసిన కాంచి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, అలాగే 2 టీ స్పూన్స్ జీలకర్ర పొడి యాడ్ చేసాం. మీకు కారంలో గనక ధనియాలు, జీలకర్ర కలిపి ఆడించుకుంటారు కొంతమంది. అలా గనక ఉన్నట్టయితే మీరు విడిగా యాడ్ చేయక్కల్లా. గరిటి పెట్టి కలిపితే విడిపోతాయి అని అనిపిస్తే, ఎక్కువ ముక్కలైతే మీరు గుడ్డ పట్టుకొని ఇలా కుదుపుకోవాలి. ఇక్కడ మావి తక్కువ ముక్కలే కాబట్టి గరిటితో మెల్లగా తీసి వేస్తున్న ప్లేస్ సరిపోయి నిదానంగా పెట్టుకోగలుగుతున్నాం. మీరు అలా కాకపోతే అస్సలు గరిటె పెట్టొద్దు, ముక్కలు విడిపోతాయి. ఒక్కసారి అలా పైకి కిందకి ముక్కలు అనేసుకొని కాసేపు మగ్గనిస్తే సరిపోతుంది. ముక్కలకి కాస్త ఉప్పు కారం పట్టాక ఇప్పుడు అందులోకి ఒక 1.5 గ్లాస్ వాటర్, అంటే గ్లాసున్నర నీళ్ళు పట్టినాయి నాకు. గ్లాసున్నర నీళ్ళు పోసుకొని ఉడకనిద్దాం. అన్ని నీళ్ళైతే సరిపోద్ది, మరీ ఎక్కువ యాడ్ చేసుకునే అవసరం లేదు. ఒక్కసారి నీటిలో ముక్కలన్నీ మునిగేలాగా చూసుకొని మీడియం ఫ్లేమ్లో పెడితే కుతకుతలాడుతూ ఉడుకుతుంది. అప్పుడు నీకు ముక్కలోకి బాగా మసాలా, ఉప్పు, కారం అవన్నీ పీల్చుకుంటాయి. అలా ఒక పక్కకి మూత పెట్టేసి ఉంచితే ఇలా బాయిల్ అయినట్టు ఉడకాలి. అలా ఉడికించుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. ఇగురు కూర దగ్గర పడి కాస్త చిక్కబడ్డాక అందులోకి మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నా కూరకి నాది చిన్న స్పూనే కాబట్టి ఒక 3 స్పూన్స్ పట్టింది, అంటే 3 స్పూన్ల గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాం ఇందులోకి. మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళు తినే స్పైసీని బట్టి కూడా ఉంటుంది. చూడండి, నా ఇగురు చిక్కబడినట్టు తెలుస్తుంది. ఒక్కసారి
మసాలా పౌడర్ వేసుకున్నాక కాసేపు ఉడికిస్తే ఇంకా రెడీ అయిపోయినట్టే. ఈ కూర ఉండేటప్పుడు అమ్మ ఒక సామెత చెప్పింది. అదేంటంటే, చేప ఉడికి చెడిందంట, మాంసం ఉడక్క చెడిందంట. అంటే చేపను ఎక్కువసేపు ఉడకబెట్టేయకూడదు. ఎక్కువసేపు ఉడకబెట్టేస్తే చేపల కూర పాడైపోతుంది, ముక్క విడిపోతుంది కాబట్టి, ఓవర్ కుక్ అయిపోతే. అదే మాంసం ఎక్కువసేపు ఉడకబెట్టకపోతే బాగోదు, గట్టిగా ఉంటుంది, ముక్క ఉడకదు కాబట్టి నవ్వు వచ్చింది అది వింటే. మళ్ళీ చెప్పమ్మా అని విన్నాను. సో ఇదిగోండి, నా కూర దగ్గర పడి ఆయిల్ పైకి తేలిపోయింది కదా. ఈ టైంలో ఇంకా కొత్తిమీర తీసుకొని పైన చించేసి వేసేయడమే. అమ్మ అయితే ఇలా చేతులతోనే చించేసి వేసేస్తుంది. అంతే, దగ్గర పడ్డాక దించేసుకుంటే మన గుమగుమలాడే చేపల ఇగురు, కొరమైన ఇగురు రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలోకి ఎంత బాగుంటుందో, పులుసు కన్నా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి కొరమేనతో ఇలా ట్రై చేయండి, మీ ఇంటిళ్ళ పాదికి చాలా బాగా నచ్చుద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.